బిగ్ బాస్ 17 డే కదా. సో దాని తర్వాత ప్రేరణ దోశ చేస్తున్నది. ఓకే, నెక్స్ట్ వాడు మణికంఠ నెక్స్ట్లో ఉన్నాడు. ఓకే, అయితే విష్ణుప్రియ ఒక ప్లేట్ తీసుకొని దోశ నాకు ఇయ్యి ఒకటి అంటే ప్రేరణ అంటే ఎక్కువ మాట్లాడతలేదు. సరే అని చెప్పేసి మణికంఠ ఇంకో దోశ చేస్తున్నాడు. సరే అని చెప్పేసి ప్రేరణ దోశ ప్లేట్లో పెట్టేసి కానీ పైకి పైకి నుంచి పడేసింది. ఓకే, అదే తప్పు ప్రేరణకి. ఓకే, దాని తర్వాత ఇక మణికంఠ గారు కూడా ఇంకో దోశ వేసి ఆమెకి ప్లేట్లో పెట్టేసిండు. అయితే విష్ణుప్రియ అక్కడికి వెళ్ళేసి ఏడుస్తున్నది. అందరూ అందరూ వాళ్ళ టీం మొత్తం వచ్చేసి ఏమైంది అంటే మనోడు మణికంఠ గాడు ఆడి దిమాగ్ లేదో అర్థమవుతలేదు కానీ మణికంఠ ఏమన్నాడు, సరే ప్రేరణది కొంచెం తప్పే ఉన్నది అంతే ఏదో ఒకటి, కానీ మణికంఠ వేరే అంటే మైండ్లో వేరే ఒకటి చెప్పిండు మణికంఠ. కానీ అసలు ఏమైందంటే అది దోశ పైనుంచి పెట్టాల్సింది కానీ మంచిగా పెట్టాలి కదా అని చెప్పేసి అదొకటి సీన్ ఉన్నది. అయితే దాని తర్వాత మణిగాడు ఇక అందరినీ తీసుకొని వాళ్ళ టీం నుంచే ప్రేరణకి వెళ్ళేసి నువ్వు ఇట్లా పెట్టేసినావు దాని తర్వాత సోనియా దోశ తీసుకొని వెళ్ళి దోశ ఇయ్యు అని చెప్పేసి ప్రేరణ అక్కడికి వెళ్ళి దోశ ఇచ్చింది. అయితే మంచిగా ఒక ముగ్ధ కూడా పెట్టింది. ఓకే, ప్రేరణ బయటకు వెళ్ళేసి మణికంఠ గారికి నువ్వు మధ్యలో రావద్దు, నువ్వు మీ చిన్న గొడవకి నువ్వు మధ్యలో వస్తేస్తే ఇంకా పెద్దగా అయిపోతున్నది, అవసరం లేదని చెప్పేసి మణికంఠ గాడు నేనేం చేసినా అని చెప్పేసి మణికంఠగాడు వస్తున్నాడు. మణికంఠగాడు మళ్ళీ వచ్చేసి బయటకు మళ్ళీ లోపలికి వచ్చేసి అరే నువ్వేం చేసినావు అదే అని చెప్పేసి అయితే మళ్ళీ అయితే మణికంఠగాడు అని చెప్పేసి ప్రేరణ విష్ణుప్రియకి చెప్తుంది. విష్ణుప్రియ ఏమన్నది, నువ్వేమైనా చేసినావు కదా, ఇప్పుడు ఆమె ఏమన్నా నీకు ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి విష్ణుప్రియ అన్నది. నాకు తెలిసి విష్ణుప్రియ కరెక్ట్ చెప్పింది, ప్రేరణ కూడా కరెక్ట్ చెప్పింది. ప్రేరణ కొంచెం తప్పు చేసింది అంటే అదొకటి అర్థమైందా. మణికంఠగాడు ఒక సాగదీసి చెప్పిండి ఇక నేను ఏమన్నా నేనేం చేసినా అని చెప్పేసి నాకు తెలిసి మణికంఠగాడు ఈ వీక్లో ఎలిమినేట్ అవుతున్నాడు నాకు తెలిసి. ఎందుకంటే అందరూ మంచి కంటెస్టెంట్స్ అంటే అందరూ సేమ్లేని ఉన్నారు అందులో. ఓకే, నాకు తెలిసి ఆదిత్య ఓము ఎలిమినేట్ కావాలా ఈ వీక్లో, నామినేషన్ లేదు కదా ఆదిత్య ఓము. ఓకే, నాకు తెలిసి మణికంఠనే ఎలిమినేట్ కావాలా. మొత్తం గడువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అందరూ డ్యాన్స్ చేశారు. తర్వాత గేమ్ కన్నా ముందట వాళ్ళు రేషన్ తీసుకోవాలి, ఎందుకంటే విన్ అయ్యారు కదా ఈ శక్తి టీము. ఓకే, ఇంకోటి ఏంది, కాంతార టీము లాస్ అయింది కదా. సో మా బిగ్ బాస్ ఏమన్నాడు అంటే మీ దగ్గర రేషన్ ఏమున్నాయో ఆడ లోపల పెట్టేసిండ్రు అంటే వాడు నవీన్ గాడు ఏమన్నాడంటే మా దగ్గర ఏం లేదు ఓన్లీ బట్టలు ఉన్నాయని చెప్పేసిండు, ఇచ్చి పడేసిండు. దాని తర్వాత శక్తి టీము ఇంకో రూమ్కి వెళ్ళేసి మొత్తము సామాన్లు మొత్తము చికెను మటను ప్రాన్స్ అంటున్నా పన్నీరు అన్నీ తెచ్చుకొని వచ్చేసారు. సో అయితే మస్తు మంచిగా తినేసారు. కానీ దాని తర్వాత నాకు తెలిసి ఒక్క వీక్కి ఓన్లీ 14 అవర్సే అక్కడ కుకింగ్ చేయాలి. ఓకే, 2 టీమ్స్ ఉన్నాయి కదా, 14 అవర్సే. ఓకే, సో 1 డేకి వాళ్ళు ఒక 1 అవర్ 30 మినిట్స్ అయితే కుకింగ్ చేసారు. ఇదైతే కరెక్టే. అసలు 14 అవర్స్ ఎందుకు చేసారో ఎందుకు తెలుసో మనకు అర్థమవుతలేదు. కానీ సరే, వి విల్ గో టు నెక్స్ట్ గేమ్. సో సింపుల్గా చెప్తా, ఇంకో గేమ్ వచ్చింది కదా, ఒకటిది ప్రభావతి 2.0 గేమ్ ఉన్నది. వాళ్ళు గుడ్డులు పెడతారు కదా, ఆ గుడ్లు ఎవరు ఎక్కడన్నా దాచాలా అని చెప్పేసి ఆమె ప్రభావతి 2.0 చెప్పింది. అయితే 2 టీమ్స్ వచ్చేయింది కదా, వాళ్ళు ఎంత ఎక్కువ గుడ్లు తీసుకుంటే వాళ్ళు విన్. అయితే దాని తర్వాత అయితే మొత్తం గేమ్ అయిపోయింది. నాకు తెలిసి ఇద్దరు మంచిగా ఏదో ఒకటి తన్నిండ్రో గుద్దుకున్నారో తెలుస్తలేదు. కానీ నాకు తెలిసి నిఖిల్ గాడ్ అయితే వాళ్ళ టీం అయితే విన్ అయింది. ఎందుకంటే వాళ్ళకి 21 గుడ్లు వచ్చేసినాయి.
నవీన్ గాడికి 10 గుడ్లు వచ్చేసినాయి. ఓకే, తర్వాత మళ్ళీ ఎగ్ తీసుకొని రావాలా ఇంకోటి 2 టీమ్స్. అయితే తర్వాత గేమ్ అయిన తర్వాత మణికంఠ గాడు నిఖిల్ గాడు మణికంఠ గాడిని ఏదో ఇట్లా గుంజేసి గుడ్లు తీసుకొని అటు వెళ్ళిపోయిండు. అయితే బిగ్ బాస్ ఏమన్నాడు, రూమ్కి రా అని చెప్పేస్తే నాకు తెలిసి చిన్న అసలు ఏం కాదు అసలు. అయితే దాని తర్వాత ఒక 2 గేమ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏ టీంకి ఎన్ని 61 గుడ్లు వచ్చినాయి. ఇంకా కాంతార టీంకి 34 గుడ్లు వచ్చేసినాయి. యా నిఖిల్ అయితే విన్ అయిండు. అయితే దాని తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే నిఖిల్ గాడిని ఇంకో టీము కాంతార టీం నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని చెప్పిండు. దాని తర్వాత వీళ్ళు నిఖిల్ గారు అందరూ ఆ టీం మొత్తము ఎవరిని ఎలిమినేట్ చేయాలంటే ఇంకో గేమ్లో పాల్గొనొద్దు. ఓకే, ఇదే గేమ్లోనే. అయితే నాకు తెలిసి అందరు టీం ఏమన్నారంటే అఫ్రిది గారిని ఎలిమినేట్ చేసేయమన్నారు ఆ గేమ్ నుంచి. ఎందుకంటే అఫ్రిది గాడు గుద్దవల గేమ్ ఆడతాడు వాడు. అదైతే Goodbye.